ఈ రోజైతే నేను నా గర్ల్ ఫ్రెండ్తో కలిసి మూవీ డేట్కి వెళ్ళబోతున్నాను. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అన్నది మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది, మా అక్క అనేసి. మా అక్క అయితే ఈరోజు మూవీకి వెళ్దాము అని చెప్పింది. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. సరే రాకాసాకి వెళ్దాం, కామెడీకి ఉంటుంది అని చెప్తే, లేదు బైకర్కి వెళ్దాము, ప్రభాస్ ప్రమోట్ చేశాడు, సో పక్కా బాగుంటుంది అని చెప్పింది. సరే మా అక్క కోరిక ఎందుకు కాదనాలి అని బైకర్కే వచ్చాము. ఇంకా చందన్ హాల్కి వచ్చి అలా టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిపోయే లోపే యూవీ క్రియేషన్స్ అది ఇది అని మూవీ టైటిల్స్ అయితే పడిపోతూ ఉన్నాయి. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వగానే మా అక్క అయితే అసలు తల కూడా తిప్పకుండా కళ్ళు ఆర్పకుండా మూవీనే చూస్తూ ఉంది. అంత ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. నేనైతే ఒక 2 years నుంచి మూవీస్ చూడడమే ఆపేశాను. ఓన్లీ ప్రభాస్ మూవీస్ మాత్రమే చూస్తాను. ఇంకెప్పుడైనా మా అక్క మూవీకి వెళ్దామంటే అవి చూస్తాను. ఎందుకు అంటే అసలు అంతా ఓవర్ యాక్షన్, ఓవర్ హైప్, క్రింజ్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తప్ప ఏం లేదు. అసలు హీరోయిన్స్ని ఎందుకు పెడతారో తెలియదు, అలా వచ్చి అలా వెళ్ళిపోతారు మెరుపుతీగలాగా. ఇంకా ఫైనల్లీ ఇంటర్వెల్ అయితే ఇచ్చారు. ఇంకా ఎలాగో తినేదేం లేదు, నైట్లో ఉన్నాం కాబట్టి ఇంకా అలా కూర్చోన్నాను. నన్ను మాత్రం మూవీకి లాక్కొచ్చి మా అక్క మాత్రం ఈవినింగ్ తీసుకున్న ఫొటోస్ అన్నీ చూసుకుంటూ కూర్చుంది. ఇంకా నేను అలా మా అక్కని ఇరిటేట్ చేద్దాము అని ట్రై చేస్తూ ఉన్నాను. నేనేదో ఫొటోస్ తీస్తున్నాను అనుకుని మా అక్క పెద్ద పోజెస్ పెట్టేస్తుంది. కానీ ఫొటోస్ తీయలేదు అని తెలిసి నవ్వుకుంటుంది మళ్ళీ. ఇంకా ఎలాగో తినేది ఏం లేదు, అంత డైట్లో ఉన్నాం కదా అని అలా బయటకైతే వచ్చి చూస్తూ ఉన్నాను. సరే అని చూస్తూ ఉంటే ఇక్కడైతే నాకు పెద్ద కూల్ డ్రింక్ షాప్ లానే కనిపించింది. అంత టెంప్టింగ్గా ఉంది అసలు చూస్తూ ఉంటే, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఇంకా అవుట్ఫిట్ ఏదైనా సరే బొట్టు పెట్టుకోవడం వాస్ మై కోర్ అనమాట. అసలు ఏ అవుట్ఫిట్ అయినా కూడా బొట్టు పెట్టుకుంటాను. అండ్ ఇంకా ఈ అవుట్ఫిట్ ఎలా ఉంది అనేసి మీరే కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వాష్రూమ్స్ దగ్గర అయితే హారర్ మూవీలో లాగా తలుకు లైట్ అయితే వెలుగుతుంది. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. వాళ్ళ ప్రభాస్ ప్రమోట్ చేశాడు అని మూవీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా మూవీ అయితే ఇన్స్పైరింగ్గా ఫాదర్ సెంటిమెంట్తో చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఇంకా రాకుండా ఉంటే వచ్చి చూసేయండి. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.